బుట్టల్లో చేపలన్నీ దొంగలు నూకిపోగా మనకి మిగిలిన చేపలైతే మీకైతే చూపిస్తాను. దాన్ని అన్నీ కూడా గురక చేపల్లో కూడా నాటు గురకలు చుక్క చేపలు అంటారు అన్నమాట. వీటిని నాటు గురకలు అంటారు, చుక్క చేపలు అంటారు, రకరకాలుగా ఉంటాయి. వీటికి కూడా ముళ్ళు అసలు కత్తులు ఉన్నట్టే ఉంటాయి. పెద్ద ఈ గురక చేపలు కూడా పెద్ద పెద్దవి పడ్డాయి. గురక చేపలు అంటే పెద్ద సైజులు అనమాట. కొంచెం వాలుగా ఇది కూడా వాలుగా దూరింది. బుట్టల్లో ఉన్న గురక చేపలను తినడానికైతే వాలుగా ఎక్కింది. చూడండి దీని నోరు ఎలా ఉందో. చేపలను ఆముతున్న అమాంతంగా తినేసిద్ది. ఇది ఇక్కడ ఒక వాలుగ చేప ఉంది. కొరమేను కూడా ఎక్కింది. దీని మెడక ఇరిసేసాను, లేకపోతే మాత్రం. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పట్లాగానే కృష్ణానదిలోకి అయితే వచ్చామన్నమాట. చూద్దాం. బుట్టలన్నీ కూడా అసలు చిల్లకల్లంగా వేసి ఉన్నాయి. నేను ఒక రకంగా పెడితే ఒక రకంగా తీసున్నాయి. దొంగలు మాత్రం డైలీ తీస్తూనే ఉన్నారు. చేపలు పడుతూనే ఉన్నాయి, వాళ్ళు తీసుకెళ్తూనే ఉన్నారు. నేను ఉదయం వస్తాను, వాళ్ళు సాయంత్రం వచ్చి దొంగలు తీసుకెళ్ళిపోతున్నారు చేపలు. మళ్ళీ మనం ఉదయం వచ్చేసరికి ఏముండట్లేదు. చూద్దాం. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు మనకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బుట్టల్లో ఏమైనా చేపలు ఉన్నాయో లేదో చూడాలి. ఉంటే మాత్రం ఎక్కువగా గురక చేపలు పడుతూ ఉంటాయి. ఆ గురక చేపలను తినడానికి వాలుగ చేపలు, జల్ల చేపలు, కొరమేన్లు, పూమేన్లు ఇట్లా రకరకాల చేపలన్నీ కూడా బుట్టల్లోకి ఎక్కుతాయన్నమాట. వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే అసలు మొత్తం మనకి ఎన్ని చేపలు పడ్డాయి, ఎన్ని రకాల చేపలు పడ్డాయి అనేది వీడియో లాస్ట్లో అయితే మీకైతే చూపిస్తాను. లేట్ చేయకుండా మనం ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి. ఓకే.
బుట్టలు అయితే తీయటం అయిపోయాయి అనమాట. చూద్దాం కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బుట్టల్లో చేపలన్నీ దొంగలు నూకిపోగా మనకి మిగిలిన చేపలు అయితే మీకైతే చూపిస్తాను. ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కృష్ణానది, అదంతా కూడా ముంపు ప్రాంతాలు అనమాట. అడవి ప్రాంతాలు, బీడు భూములు, పొలాలు ఇవన్నీ కూడా మునిగిపోయిన ప్రాంతాలు. అందుకని ఇట్లా కంప, చెత్త, చెదారం లాంటి ఇట్లా ప్లేస్ ఉంటుంది అనమాట. ఎక్కువగా ఇలాంటి ప్లేస్లోనే మనం ఎక్కువగా ఐరన్ బుట్టలు అయితే పెట్టాము. చూద్దాం ఈరోజు నాకు పడిన చేపలు అయితే చూపిస్తాను. ఈరోజు ఒక కొరమేను, అలాగే 2 వాలిగలు, అన్నీ గురక చేపలు అయితే పడ్డాయి. అన్నీ కూడా గురక చేపల్లో కూడా నాటు గురకలు, చుక్క చేపలు అంటారు అనమాట. వీటిని నాటు గురకలు అంటారు, చుక్క చేపలు అంటారు, రకరకాలుగా ఉంటాయి. వీటికి కూడా ముళ్ళు అసలు కత్తులు ఉన్నట్టే ఉంటాయి. పెద్ద ఈ గురక చేపలు కూడా పెద్ద పెద్దవి పడ్డాయి. గురక చేపలు పెద్ద సైజులు అనమాట. కొంచెం వాలుగా, ఇది కూడా వాలుగా దూరింది. బుట్టల్లో ఉన్న గురక చేపలను తినడానికైతే వాలుగా ఎక్కింది. చూడండి దీని నోరు ఎలా ఉందో. చేపలను ఆముతున్న అమాంతంగా తినేసిద్ది. ఇది ఇక్కడ ఒక వాలుగ చేప ఉంది. కొరమేను కూడా ఎక్కింది. దీని మెడకాయ ఇరిసేసాను, లేకపోతే మాత్రం దూగిపోయేటట్టుకుంది. కొరమేను పడగానే దీని మెడకాయ వంచాలి దీని మెడకాయ, లేకపోతే మాత్రం ఇదిగా ఉంటుంది. మిగతా అన్నీ కూడా గురక చేపలు, చిన్న పెద్ద సైజులు అన్నీ కలిపి పడ్డాయి. చాలా పడ్డాయి. ఇంకా దొంగలు దూకిపోతున్నారు, డైలీ తీస్తున్నారు దొంగలు. నేను ఉదయం వస్తున్నాను కదా, వాళ్ళు సాయంత్రం వచ్చి బుట్టల్లో పడిన చేపలన్నీ తీసుకెళ్ళిపోతున్నారు. మనకు ఆ నైట్ పడిన చేపల వాటికే మనకి ఉంటున్నాయి, మిగతా చేపలు దొంగలు నూకిపోతున్నారు. చూద్దాం కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.